నేను ప్రార్థన చేయకపోతే నా ముఖములో లోపాన్ని గుర్తించే ఆత్మీయ నాయకుడు నాకు కావాలి. ఏయ్ బిడ్డ, నువ్వు ఎన్ని రోజులైంది ప్రార్థన చేయ? నీ ముఖములో తెలుస్తుంది నాకు లోపం. నీ ముఖములో నాకు కనిపించే లోపాన్ని సరి చేయడానికి వచ్చానని పౌలు గారు తన పత్రికలు రాశారు. ఆత్మీయ తండ్రికి ఏం తెలియాలి? నీ ముఖం చూసినప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా తెలియాలి. నీ ఆత్మీయ తండ్రి వాక్యం చెప్తున్నప్పుడు, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు అసలు బైబిల్ చదవక ఎన్ని రోజులైంది, ఏం సంగతి నీ సంగతి, బైబిల్ చదువుతున్నావా లేదా అని గద్దించే ఆత్మీయ తండ్రి కావాలి. నువ్వు గవర్నమెంట్ జాబ్ ఉందని నీ ఇంటి చుట్టూ తిరిగే పాస్టర్ నీకు అవసరం లేదు. నువ్వు దుబాయ్ పోతే, అక్కడ పోతే, ఇక్కడ పోతే, నీ ఇంటి చుట్టూ నీకు బాగా పైసలు ఉంటే నీ దగ్గరకు వచ్చే పాస్టర్ ఆస్తుల భారం కలవాడే గాని ఆత్మల భారం కలిగిన వాడు కాదు. ఇదిగో గూగుల్ పే, ఇదిగో ఫోన్ పే, ఇదిగో స్కానర్. హలో, నీ మనసు ఇవ్వకుండా ఎన్ని ఇచ్చినా లాభం లేదు. ఎన్ని లక్షలు నువ్వు స్పాన్సర్ చేసినా నీ మనసు దేవునికి ఇవ్వకపోతే, నీ మనసు దేవునికి ఇవ్వకపోతే, నువ్వు ఎన్ని ప్రోగ్రామ్స్ స్పాన్సర్ చేసినా నిన్ను ఖచ్చితంగా దేవుని చేత విడిచిపెట్టబడే సంఘంగా నిన్ను చేస్తాయి. 7 ఏండ్ల మహాశ్రమలు, అగ్ని గుండముకు నువ్వు వెళ్తావు. రాబోతున్న 7 ఏండ్ల మహాశ్రమలు మామూలు కాదు బిడ్డలారా. 2 చేతులు పైకెత్తండి, సరిగ్గా వినండి. ఈ రాత్రి ప్రభు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఎవరు మాట్లాడొద్దు. ఈ రాత్రి ప్రభు వస్తే ఏం జరుగుతుందో తెలుసా?